హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అపర్ణ అన్న మాటలు విని షాక్ అయిన కావ్య ఇదంతా ఎలా జరిగిందో మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఇంకా రుద్రాణి అయితే రాహుల్తో ఇలా అంటూ ఉంటుంది, ఒక్కసారి హార్ట్ అటాక్ వచ్చిన మనిషి షెడ్కి వెళ్ళినట్టేనా? ఇప్పుడు మా వదిన పరిస్థితి కూడా అంతే. ఇప్పుడు మా వదినకి ఏ పెద్ద విషయం తెలిసినా కూడా మళ్ళీ హార్ట్ అటాక్ వస్తుంది. మళ్ళీ ఎవరిని హాస్పిటల్కి తీసుకెళ్తారు. అలా తను ప్రశాంతంగా పైకి వెళ్ళిపోతుంది. అప్పుడు మనం హ్యాపీగా ఉండొచ్చు అని రుద్రాణి రాహుల్తో అంటూ ఉంటుంది. దీనికి రాహుల్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. మమ్మీ నీలో ఎన్ని క్రిమినల్ థాట్స్ ఉన్నాయా అని రుద్రాణి అడుగుతాడు. మరి మీ మమ్మీ అనుకుంటే ఏమనుకుంటున్నావు అని రుద్రాణి అంటుంది. ఇప్పుడు మా వదిన మళ్ళీ ఇంటికి వచ్చినా కానీ అలాంటి టెన్షన్ వచ్చే పనులు మనం చేస్తాం కదా, మనం పెట్టే టెన్షన్కి మళ్ళీ హార్ట్ అటాక్ రావడం ఖాయం. అలా తను పైకి వెళ్ళిపోతుంది అని రుద్రాణి అంటుంది. ఇంకా హాస్పిటల్ బెడ్ పై పడుకున్న అపర్ణ దగ్గరికి కావ్య వెళ్తుంది. అపర్ణ చేపట్టుకుని ధైర్యం చెప్తూ ఉంటుంది. నువ్వు నాకు ధైర్యం చెప్తున్నావా అని అపర్ణ కావ్య అడుగుతుంది. నువ్వు నాకు ఏ విధంగా కూడా ధైర్యం చెప్పలేవు అని కావ్య అంటుంది అపర్ణ. అత్తయ్య గారు, ఈ ఇంట్లో మీకు ధైర్యం చెప్పే ఏకైక మనిషి నేను మాత్రమే అని కావ్య అంటుంది. నువ్వు చెప్పింది నేను ఎలా నమ్ముతాననుకుంటున్నావు, నేను నమ్మను అని అపర్ణ అంటుంది. అపర్ణ మాటలకు కావ్య అయితే షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటుంది. చూసాక ఫ్రెండ్స్ మరి ఏం జరగబోతుందో, ఎలాంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.